మనం ఇప్పుడు ఇండియా మరియు ఇతర దేశాలతోని అనుసంధానమై ఉన్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, వాటి పేర్లు, ఎడిషను, అవి జరిగిన వెన్యూ అండ్ డేట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇందులో ఇది స్టార్ట్ చేసే ముందు ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఒకటి ఇండియా చేత హోస్ట్ చేయబడుతుంది. ఆ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే తరంగ శక్తి. ఈ తరంగ శక్తిలో భాగంగా మొత్తం 11 దేశాలు వాటి యొక్క ఎయిర్ అసెట్స్తోనే, అంటే ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అసెట్స్తోని ఈ తరంగ శక్తి ప్రోగ్రాంలోని, ఈ తరంగ శక్తి ఎక్సర్సైజ్లోని పార్టిసిపేట్ చేస్తాయి. ఇందులో 18 అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అంటే ఈ 11 కంట్రీస్ తరంగ శక్తిలో పార్టిసిపేట్ చేస్తూనే మళ్ళీ ఇండివిజువల్గా ఆ కంట్రీ అండ్ ఇండియా ఈ రెండు కలిపి వాటికి ప్రత్యేకంగా ఒక పేరు ఉంటుంది. ఇలాగ ఈ తరంగ శక్తి ఫస్ట్ ఎడిషన్ ఫేజ్ 1 ఆగస్ట్ 6 నుండి 14, 2024లోని, ఫేజ్ 2 సెప్టెంబర్ 1 to 14, 2024లోని. వీటన్నిటికీ అంటే ఈ తరంగ శక్తి కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న వెన్యూ ఏదంటే సూలూర్, జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఇండియా, సూలూరులోని ఇది జరుగుతుంది. ఇప్పుడు ప్రతి కంట్రీతోని వాటి యొక్క పేర్లు చూద్దాము. ప్రతి కంట్రీతో ఇండియా చేస్తున్న ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇందులో ఫస్ట్ వన్ ఏదంటే గరుడ అనేది ఇండియా ఫ్రాన్స్తో చేసిన రీసెంట్ ఎక్సర్సైజ్ ఏదంటే 7th ఎడిషన్. ఇది ఆగస్టు 6 నుండి 14th వరకు 2024లో జరిగింది. వెన్యూ ఏదంటే సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తమిళనాడు, ఇండియా. అలాగే ఇది ఫేజ్ 1 తరంగ శక్తిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఈ గరుడ అనే దాంట్లో. అంటే మనం ఇందాక చెప్పుకున్న 11 కంట్రీస్లో ఈ ఫ్రాన్స్ అనేది వన్ ఆఫ్ ది కంట్రీ అనే అర్థమవుతుంది. నెక్స్ట్ కోప్ ఇండియా. ఈ కోప్ ఇండియా అనేది యుఎస్తో చేస్తున్న ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. రీసెంట్ ఎడిషన్ ఏదంటే 6th ఎడిషన్. ఇది ఏప్రిల్ 2023 జరిగింది. వెన్యూ ఏదంటే కలైకొండ, పనగర్ అండ్ ఆగ్రా, ఇండియా. ఈ 3 ప్రదేశాల్లోని ఈ కోప్ ఇండియా ఎక్సర్సైజ్ అమెరికాతో జరిగింది. ఇందులో యుఎస్కి సంబంధించిన B-1 బాంబర్స్ ఫస్ట్ టైము ఇందులో ఫీచర్డ్, అంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇంద్రధనుస్ అనేది యూకేతో ఇండియా చేసిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. లేటెస్ట్ ఎడిషన్ ఏదంటే 6th ఎడిషన్. ఇది ఆగస్టు 6 నుండి 14th వరకు 2024లో జరిగింది. ఇది కూడా ఈ తరంగ శక్తి ప్రోగ్రాంలో భాగంగా యూకే, దీని యొక్క ఇండివిజువల్ నేమ్ ఏంటంటే ఇంద్రధనుస్సు. ఈ ఇంద్రధనుస్సు అనేది యూకేతో ఇండియా చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అలాగే తరంగ శక్తిలో కూడా ఇది ఇంక్లూడ్ అయి ఉంది. దీనికి ఈ తరంగ శక్తి అనే పేరు వస్తే చాలు మనకి వెన్యూ ఏమవుతుందంటే సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తమిళనాడు, ఇండియా. నెక్స్ట్ డెజర్ట్ నైట్. ఈ డెజర్ట్ నైట్ అనేది ఫ్రాన్స్తో ఇండియా చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. రీసెంట్ ఎడిషన్ ఏదంటే 2nd ఎడిషన్. డేట్ ఆగస్టు 6 నుండి 14th వరకు 2024లో జరిగింది. వెన్యూ సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తమిళనాడు, ఇండియా. అలాగే ఇది కూడా తరంగ శక్తిలో భాగంగా ఉంది. నెక్స్ట్ షిన్యూ మైత్రి. ఈ షిన్యూ మైత్రి అనే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా ఈజీ కూడాను. ఎందువల్లంటే షిన్యూ అంటే జపాన్లోని, దాని మీనింగ్ స్నేహం అని అర్థం. మైత్రి అంటే హిందీలోని స్నేహం అని అర్థం. సో షిన్యూ మైత్రి అనేది ఇండియా, జపాన్ మధ్య స్నేహం అని తెలిపే అర్థాన్ని ఇస్తుంది. రీసెంట్ ఎడిషన్ 4th ఎడిషన్ 2023 మార్చ్ 1 and 2 డేట్స్లో జరిగింది. వెన్యూ ఎక్కడంటే జపాన్లోని. ఇందులో C-17 గ్లోబ్ మాస్టర్ 3 అండ్ C-2 ఎయిర్క్రాఫ్ట్ ఇందులో ఫీచర్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈస్టర్న్ బ్రిడ్జ్. ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఒమన్తో చేస్తున్న ఇండియా ఎయిర్ ఫోర్స్ చేస్తున్న ఎక్సర్సైజ్. రీసెంట్ ఎడిషన్ 6th ఎడిషన్ జరిగింది. డేట్స్ ఆగస్టు 6 నుండి 14 వరకు 2024లో జరిగింది. అంటే ఇది కూడా ఈ తరంగ శక్తిలో భాగంగా చేసిన ఎక్సర్సైజ్. వెన్యూ సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తమిళనాడు, ఇండియా.
నెక్స్ట్ ఎక్స్ బ్లూ బ్లూ ఫ్లాగ్, ఇది ఇజ్రాయెల్తో చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. రీసెంట్ ఎడిషన్ ఏదంటే నవంబర్లో 2021లో జరిగింది. ఇది 5th ఎడిషన్. దీని యొక్క లాస్ట్ ఎడిషన్ ఎక్కడంటే వౌడా ఎయిర్ బేస్ ఇజ్రాయెల్లోని. నెక్స్ట్ తరంగ శక్తి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఉదార శక్తి. ఈ ఉదార శక్తి అనేది మలేషియాతో చేసిన ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. రీసెంట్ ఎడిషన్ ఏదంటే 2nd ఎడిషన్ August 5 నుండి 9th వరకు 2024లో జరిగింది. దీని యొక్క వెన్యూ కౌంటాన్ ఎయిర్ బేస్ మలేషియా. ఇందులో ఇండియాకు సంబంధించిన ఐఏఎఫ్కి సంబంధించిన Su-30 MKI అండ్ మలేషియాకి సంబంధించిన Su-30 MKM, ఈ రెండు కూడా, అంటే ఇక్కడ I అంటే ఇండియా, M అంటే మలేషియా, ఈ రెండు కూడా ఇందులో ఈ ఎయిర్ కాంబాట్ మిషన్లోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఎడిషన్స్ అండ్ వాటి యొక్క పేర్లు. థ్యాంక్ యూ.